1958లో అమెరికా ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ A119. దీని మోటో చంద్రుడి పైన న్యూక్లియర్ బాంబ్ వేయాలి అని. అవును, అసలు ఈ ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వరల్డ్ వార్ 2 తర్వాత సోవియట్ ఇంకా యుఎస్ మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఈ కోల్డ్ వార్ కి కారణం 2 కంట్రీస్ ఐడియాలజీస్ డిఫరెంట్ గా ఉండడం, ఇంకా వరల్డ్ ని రూల్ చేయాలి అని అనుకోవడం. అయితే కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్ ఇయర్ 1956 లో స్పుట్నిక్ 1 అనే ఒక శాటిలైట్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ శాటిలైట్ లాంచ్. ఈ లాంచ్ తర్వాత యుఎస్ ఈగో హట్ అయ్యి అక్కడ ఎయిర్ ఫోర్స్ ఇంకా నాసా ప్రాజెక్ట్ A119 ని సీక్రెట్ గా ఇనిషియేట్ చేశారు. ఈ ప్లాన్ లో మూన్ పైన న్యూక్లియర్ బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్ ఎర్త్ నుంచి కనిపించేలా చేయాలి అనుకున్నారు. అలా చేసి సోవియట్ యూనియన్ కి ఇంకా వరల్డ్ కి మోస్ట్ పవర్ఫుల్ అండ్ హై టెక్నాలజీ కంట్రీగా ప్రూవ్ చేసుకోవాలి అని. కానీ ఈ ప్రాజెక్ట్ కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఎందుకంటే లాంచ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎర్త్ ఆర్బిట్ లో బ్లాస్ట్ అయితే రేడియో యాక్టివ్ కంటామినేషన్ అయ్యి పబ్లిక్ లైఫ్ రిస్క్ లో ఉంటుంది అని. ఇంకా వాళ్ళకి అసలు మూన్ సర్ఫేస్ గురించి అంత ఐడియా కూడా లేదు. ఒకవేళ లాంచ్ చేస్తే అసలు ఎలాంటి రిస్క్స్ రావచ్చు అని. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.